ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు, నీళ్ళే ఉండేటివి కాదు. నేను వస్తే ఒకే మాట అడిగారు, సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్ళు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు. నేనన్నా సాధ్యమా అన్న అప్పట్లో. సాధ్యమా అంటే లేదు సార్, ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్నా ఇవ్వండి, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వండి, మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది, లేకుంటే తాగేదానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసా. నేనే కానీ 19లో కంటిన్యూ ఉంటే 20కి మీకు నీళ్లు వచ్చేటివి. దానివల్ల ఈరోజు ఒక 6-7 ఏళ్ళు వెనక్కిపోయింది. అయితే శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు, ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని. కానీ మీలో ఒక ఆలోచన రావాలి, కులము, మతము, ప్రాంతం ఇవన్నీ పోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది. వైకుంఠపాళి జరగకుండా ఉండుంటే 2000కు నీళ్ళు వచ్చేటివి ఇక్కడికి. మీరు వైకుంఠపాళి ఆట ఆడారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ కష్టాలు అట్నే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా, సూపర్ 6 ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం, కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఇప్పుడు సుపరిపాలన, టెక్నాలజీ వాడుతున్నా. లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి 2 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చొని డేగా కన్ను పెడుతున్నా. ఎవరు సరిగా పనిచేశాడు, ఎవరు పనిచేయలేదు, మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? ఐవీఆర్ఎస్ వస్తున్నాయా? మీ అందరికీ వస్తున్నాయంటే చేలిపైకి ఎత్తండి. శభాష్. అటు గవర్నమెంట్ నుంచి వస్తాయి, పార్టీ నుంచి కూడా వస్తాయి. నేను నాకు కావాల్సింది మీ సంతోషం, మీ భవిష్యత్తు. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు, పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా. నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతూ ఉంది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టా. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా. అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడల్ పెట్టాను. విశాఖపట్నం